స్తోత్రం 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 స్తుతి 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 సింహాసనం మీద ఆసీనుడు అయిన ప్రియ మా పరలోకపు గొప్ప తండ్రి, ఉన్నతమైన బలమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన ఉదయకాల సమయంలో తండ్రి నాయన అయ్యా మంచి సురుకైన వెలుగునిచ్చిన ప్రభా, ఇదిగో తండ్రి నాయన ఈ వాక్యంలోను పాటల్లోను తండ్రి నాయన మనం పాలు పంచుకునే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నాయన ఈ ధన్యత లేక ఎంతో మంది నా ప్రభా నశించిపోతున్నారు నాయన. అయ్యా నశించిపోయేవారిని వెతక రక్షించే దేవుడు అయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఇంకా నాయన తండ్రి నాయన నేను ఎరిగిన వారు ప్రభు ఎంతో మంది ఉన్నారు ప్రభా, ఆ బిడ్డలను కూడా నాయన జ్ఞాపకం చేసుకొని నా తండ్రి నాయన. అయ్యా మీరు నా ప్రభా వాళ్ళ హృదయాలతో మాట్లాడి నా ప్రభా వాళ్ళని మార్చి నా తండ్రి నాయన నీ పాద సన్నిధికి రప్పించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ముఖ్యంగా నా ప్రభా బ్రాహ్మణ గ్రామంలోని ఎస్టీ కాలనీలో నా ప్రభా అయ్యా తండ్రి నాయన అయ్యా దేవుడిని ఎరగని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభా. అక్కడ తండ్రి నా ప్రభా యేసయ్య అబ్రహాం అనే పాస్టర్ గారు నా తండ్రి నాయన అయ్యా ప్రయాసపడుతున్నాడు యేసయ్య. అయ్యా తండ్రి నాయన సంఘం కొరకు నా ప్రభు మందిరం కొరకు నా ప్రభు ఎంతో ప్రయాసపడుతున్నాడు తండ్రి. అక్కడ తండ్రి నాయన అక్కడుండే బిడ్డలకి నా ప్రభు నాయన చిన్న మందిరాన్ని ఏర్పాటు చేయమని నాయన ప్రయాసపడి నా ప్రభు నేను భారంతో నా ప్రభు ప్రార్థిస్తుండగా నా ప్రభు నాయన ఆయన ప్రార్థన ఆలకిస్తున్నామని మేము నమ్ముచున్నాం ప్రభు. ఆ కాలనీకి నా తండ్రి నాయన ఒక మందిరాన్ని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే నా ప్రభా అయ్యా అదిగో తండ్రి నాయన అయ్యా పాస్టర్లు ఎంతో మంది ఉన్నారు నా ప్రభా. ఆ పాస్టర్లు నాయన పరిచయం చేసే ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నా ప్రభా ప్రాణక గ్రామంలోనే నా ప్రభా ఐదు మందిరాలు ఉన్నాయి నా తండ్రి. ఆ మందిరాల్లో నాయన పరిచయం చేసే బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన మంచి హృదయాలను ఇచ్చిన ప్రభా. అయ్యా అదిగో తండ్రి నాయన రక్షింపబడని ఎంతో మంది బిడ్డలు నా ప్రభా ఆ పరిచయం చేసే ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభు వాళ్ళని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ విగ్రహారాధనలు ఎక్కువగా ఉన్నాయి తండ్రి గ్రామంలో నాయన ప్రభా, వాళ్ళందరినీ మార్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈ ఇంకా ప్రార్థనలు ఆలకిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రతిదినం నాయన విజ్ఞాపన ప్రార్థనలు చేస్తుంటే నాయన ప్రతి ఒక్కరికి నాయన సమాధానం ఇస్తుండ తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నాయన ఈ గ్రామాన్ని కూడా నాయన మార్చిన ప్రభా, ఈ గ్రామం అంతా కూడా నా తండ్రి నాయన అయ్యా అయ్యా క్రైస్తవ గ్రామంగా మార్చమని ప్రార్థిస్తున్నావు నా తండ్రి. యేసయ్యానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా మా ప్రార్థనలు ఆలకించి కనికరించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మా విజ్ఞాపనలకు సమాధానం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నాయన అయ్యా ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి నీ స్మృతిమలాడి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఓకే అన్న ప్రార్థించుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రేపరులకు తండ్రి పరిశుద్ధుడాని బంగారు పాదాలకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. గడిచిన దినమంతా నాయన నీ యొక్క రెక్కల చాట్లు మమ్మల్ని భద్రపరిచారు, కాచి కాపాడినందుకు నీకు వందనాలు. ఈ సమయం ఉంది నా తండ్రి ఇదిగో నా తండ్రి మోకరించి నేను ప్రార్థించుకున్నట్టుకు నాయన మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ధన్యతను నా తండ్రి నాయన ఇది కోల్పోయినటువంటి వారు ఎంతో మంది ఉండొచ్చు నా తండ్రి నాయన. మీరైతే మమ్మల్ని నా తండ్రి బిడ్డలుగా నా తండ్రి నాయన మమ్మల్ని నిలిపిన విధానం బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి నన్ను నాకు ఇచ్చినటువంటి నాయన అంశము నా తండ్రి నాయన ఇదిగో వేధింపుల గురించి నా తండ్రి, వేధింపులు నా తండ్రి, కుటుంబాల్లో నా తండ్రి ఉన్నటువంటి కలహాలు నా తండ్రి లేదుగా నా తండ్రి లేనటువంటి శాంతి సమాధానాలు నా తండ్రి లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నా తండ్రి. సహాయం చేయండి. భర్త వేధింపులు, భార్య వేధింపులు, పిల్లల వేధింపులు కూడా నా తండ్రి నాయన మొట్టమొదటిగా నా తండ్రి భార్య భర్త ఏ విధంగా ఉండాలి, తన కుటుంబాలను ఏ విధంగా కట్టుకోవాలో నా తండ్రి మాకు నేర్పించమని అడుగుతున్నాం. ఈ వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నా తండ్రి వాక్యానుసారంగా జీవించేటువంటి కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం నాయన. ఎన్నో కుటుంబాలు ఉంటాయి నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి తల్లిదండ్రులు వదిలేసిన బిడ్డలు ఉంటారు నా తండ్రి, బిడ్డలను వదిలేసినటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు నా తండ్రి. కేవలం వారికి నాయన జ్ఞానం కొదువు ఉన్నది నాయన.
కుటుంబాలను కట్టుకునేటువంటి విధానమును నా తండ్రి నాయన వాళ్ళకి తెలియక నా తండ్రి అలాగే నాయన అయిపోతుండగా నా తండ్రి నీ యొక్క జ్ఞానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి, సహాయము చేయమని అడుగుచున్నాం నా తండ్రి. నాయన ఇదిగో నా తండ్రి భార్య నా తండ్రి నాయన కుటుంబాన్ని కట్టుకోవాలి నాయన, ఇదిగో నా తండ్రి జ్ఞానవంతరాలు తన ఇల్లు కట్టుకుందని చెప్పావు నా తండ్రి, సహాయం చేయండి. జ్ఞానము కలిగిన స్త్రీ నా తండ్రి నాయన ఇదిగో గమనుల యొద్ద కొనియాడబడనని చెప్పావు నా తండ్రి, సహాయం చేయండి. మాకు ఇచ్చినటువంటి కుటుంబ వ్యవస్థలు నా తండ్రి మేము నిలబెట్టుకున్నట్టుకు సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. ఎన్నో వస్తూ ఉంటాయి నా తండ్రి, అవన్నీ తట్టుకుని నిలబడుతూ నా తండ్రి కుటుంబాన్ని కట్టుకునేటువంటి జ్ఞానమును ప్రతి స్త్రీకి దయచేయమని అడుగుతున్నాం. భర్త నా తండ్రి కుటుంబం పట్ల ఏ విధంగా నా తండ్రి బాధ్యత కలిగి ఉండాలో తెలుసుకునేటువంటి జ్ఞానమును కూడా భర్తకు దయచేయండి. ఆ భర్తను మార్చుకునే విధానంలో కూడా నా తండ్రి స్త్రీ పాత్ర ఎంతో ఉన్నది నా తండ్రి, సహాయం చేయండి. బిడ్డలను పెంచే విధానంలో తగిన జ్ఞానమును కూడా మాకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. భార్య భర్త కలిసి నా తండ్రి బిడ్డలను పెంచే విధానం, కుటుంబాన్ని కట్టుకునే విధానంలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్నో ఒడిదొడుగులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటే అయినను నా తండ్రి కుటుంబ వ్యవస్థ పాడు కాకుండా నా తండ్రి కుటుంబం నిలబడుటకు నా తండ్రి అయ్యా సహాయము దయచేయమని అడుగుచున్నాం నాయన. వాక్యమును వింటాం నా తండ్రి, చదువుతాము కానీ నా తండ్రి గ్రహింపలేనటువంటి వారంగా మేము ఉంటుండగా సహాయము చేయండి. ఏ విధంగా జీవించాలి వాక్యానుసారంగా, వాక్యాన్ని విన్నది మాత్రమే కాదు నా తండ్రి మా నాయన విని నా తండ్రి మా చెవులను మేము అందగించుకోకుండా నా తండ్రి నాయన ఇదిగో వాక్యానుసారంగా జీవించేటువంటి కృపను నా తండ్రి నీకు ఇష్టకరంగా జీవించేటువంటి కృపను మాకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. వాక్యం తెలియకనే ఎంతో మంది నా తండ్రి నాయన ముందుకు భ్రష్టులే పోచున్నారు నా తండ్రి నాయన, కుటుంబాలు పాడైపోచున్నవి నా తండ్రి, వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు పాడైపోచున్నారు నా తండ్రి, సహాయం దయచేయండి. వాక్యం తెలుసుకున్నటువంటి మేము నా తండ్రి తెలియని వారికి బోధించే వారంగా మమ్మల్ని ఆయత్తపరచమని అడుగుచున్నాం నాయన, సహాయము దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఇదిగో నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి నాయన కుటుంబాల్లో నా తండ్రి కలహాలలో నా తండ్రి నాయన ఇదిగో వ్యక్తులను కోల్పోతున్నటువంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి అటువంటి బిడ్డలను చూసి నా తండ్రి ఇంకొకరు నా తండ్రి ఆ విధంగా చేయకుండా నా తండ్రి తన కుటుంబాల గురించి వాళ్ళు ఆలోచించేటువంటి కృపను దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. కేవలం నా తండ్రి జ్ఞానం కావాలి నా తండ్రి, సహాయమును దయచేయండి. ఏది ఏమైనాను నా తండ్రి నాయన జ్ఞానము కలిగి జీవించడం నా తండ్రి ఎంతో ముఖ్యము నా తండ్రి. ఆ జ్ఞానము నా తండ్రి ఏదో పొందుకున్నట్టుకు సహాయమును దయచేయమని అడుగుచున్న తండ్రి. కుటుంబాలు పాడైపోకుండా నా తండ్రి నీవే సహాయం దయచేయమని వేడుకొంచు. నేను చేసిన ఈ ప్రార్థనలో నాయన ఏమైనా తప్పులుంటే దయతో మన్నించమని మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధనామం పేరిట అడిగి వేడుకొంచున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నమ్మదగిన దేవుడు ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అయా. ఈ దినము మరొక రాష్ట్రం కొరకు ప్రార్థన చేయటానికి అవకాశం ఇచ్చిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గోవా ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా ఇదిగో నా తండ్రి ఆ ప్రాంతంలో ప్రజలు నా తండ్రి ప్రభువా 16 లక్షల మంది ప్రజలు ఉన్నారని ప్రభువా తెలియపరిచారు. నీకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభువా, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను మీరు ఆకర్షించండి ప్రభువా. అయా మీరు చూస్తున్నారు ప్రభువా, చూసే దేవుడు ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. అక్కడున్న ప్రజలు నాయన మారు మనసు పొందాలని కోరుకుంటూ ఉన్నాం. అక్కడున్న ప్రజలు నా తండ్రి ప్రభువా అయా ఈ సృష్టిని సృష్టించిన వారు ఎవరో తెలుసుకొని జీవించటానికి అయా కృపా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అవును ప్రభువా, అక్కడ ఉన్న ప్రజలకు నాయన ప్రతి ఒక్కరిని నాయన మీరు ఆకర్షించి ఆ బిడ్డలకి మారు మనసు, రక్షణ, అయా విమోచన, క్రయధనమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పాపం నుంచి విడిపించండి అయా, వారి దోషముల నుంచి వారిని విడిపించండి. ఆ ప్రాంతంలో ప్రతి ఒక్క నాయన ప్రభువా బిడ్డని మీ కృప కలిగిన హస్తముల చేతికి అప్పగించుకుంటున్నాను. సహాయం చేయండి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ రాష్ట్రంలో గోవా ప్రాంతంలో ప్రజలను మీరు రక్షించినందుకు, ఆయా బిడ్డలకు మారు మనసుని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభువా ఆయా ప్రతి మాసంలో నాయన మేము నా తండ్రి ప్రభువా ఈసీఎం టీం కలిసి నా తండ్రి ప్రభువా ఇదిగో ఆయా 2వ శనివారం దినమున ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. మీ ప్రేరణ బట్టి, మీరు ఇచ్చిన ఆలోచన బట్టి. అవును తండ్రి, ఆయా 2వ శనివారం దినమున వాతావరణం అనుకూలపరచండి. ఆయా ప్రయాణమై వస్తున్న నాయన ఆయా సంఘ బిడ్డలను, దైవజనులను, వాక్యోపదేశమును అందిస్తున్న దైవ సేవకులను ప్రభువా సమస్తాన్ని సమకూడి అక్కడ సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాను. నీ మందను స్వాస్థ్యముగా నడిపించండి. ఆయా ప్రాంతంలో నాయన ఉదయకాలం నుంచి ఆయా ముగింపు వరకు నా తండ్రి నాయన ప్రభువా ఆయా నాయన
ఆ యొక్క కూడికను మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయా ప్రార్థనల ద్వారా విజ్ఞాపనల ద్వారా ప్రభువా, ఆయా వాక్యం ద్వారా మీరు మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే ప్రభువా, ఆయా తెల్లవారున్న ప్రభువా, శనివారం తర్వాత ప్రభువా తెల్లవారి ఆదివారం దినమున ప్రభువా, ఆదివారం దినాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయా ఇప్పటికైతే మీరు ఆలోచన ఇవ్వలేదు, ప్రేరణ ఇవ్వలేదు. అయా నాయన ప్రభువా, ఈ దినము నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళి మేము ఆ దినాన సువార్తను ప్రకటించాలో, నీ సత్య సువార్తను ఆయా ప్రజలకు తెలియజేయాలో ప్రభువా, ఆయా మీరు ప్రేరేపించండి. దైవ సేవకులను ప్రభువా ఆలోచన దయచేయండి ప్రభువా. అక్కడ నాయన మేము నాయన ఆ ప్రాంతానికి, ఏ ప్రాంతం అయితే మిమ్మల్ని నడిపిస్తున్నారు ఆ ప్రాంతాన్ని మీరు ఆకర్షించండి, కనుచూపులు దాచుకోండి ప్రభువా. ఆ ప్రాంతానికి మేము వెళ్తూ ఉండగా మాకంటే ముందుగా వెళ్ళి ఆ ప్రాంతాన్ని సిద్ధపరచండి, శుద్ధిపరచండి, పరిశుద్ధపరచండి ప్రభువానికి స్తోత్రాలు. అక్కడున్న మనుషులకు నా తండ్రి ప్రభువా, వారిలో ఉన్న బండ హృదయాలను తొలగించి, వారిలో ఉన్న నాయన ప్రభువా ఇదిగో నాయన చెడు ఆలోచనలు తొలగించి ప్రభువా, ఇదిగో నాయన దేవుని బిడ్డలు వచ్చారు, దేవుని యొక్క వాక్యమును మోసుకుని వచ్చారు, సత్య సువార్తను చెప్తున్నారు. ఆయా సత్య సువార్తను ఆయా వాళ్ళు నాయన విశ్వసించుటకు, నమ్ముటకు, ఆయా వీళ్ళు ప్రకటించే దేవుడే నిజమైన దేవుడని ప్రభు వాళ్ళు నమ్ముటకు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. అనేక మందిని అక్కడ ఉన్న ప్రజలను ప్రభువా ప్రార్థన చేయించుకోవటానికి మీరు నడిపించండి. అవును నా తండ్రి, విశ్వాసం ఉంచులాగున సహాయం చేయమని ప్రభువా, ఆ ప్రాంతంలో మమ్మల్ని అందరినీ కూడా ఆ దినమంతయు ఆ సమయమందు ప్రభువా మమ్మల్ని మీరు ప్రేమించి, ఆ గ్రామంలో బిడ్డలను ప్రేమించి సత్య సువార్తను ప్రభువా ఎటువంటి ఆటంకం లేకుండా ఆయా జరిగించమని, వాతావరణం అనుకూలపరచమని, మా ప్రయాణాలు తోడుగా ఉండమని, ఆ దినమంతుని సన్నిధిని కాపుదల భద్రతను ఆయన మా అందరితో ఉంచమని ప్రభు మరలా మేము తిరిగి వస్తుండగా మాతో ఉంచండి. అలాగే ప్రభువా ఈ దినము నాయన ఈ అవకాశం ఇచ్చిన నాయన దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, నీ నామానికి మహిమ తెచ్చుకోమని ముందున్న సమయాన్ని నీకు అప్పగించుకుంటూ, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోనమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం చేసుకున్నాం. తండ్రి ప్రేమయు, కుమారుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, సన్నిధి, సహవాసము సకల పరిశుద్ధులకు ఈ దినమంతయు దేవుని కృపా, సన్నిధి, సహవాసం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.